డిసిసి అధ్యక్షులు వర్మ గారికి, రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు మిత్రుడు రామారావు గారికి, పిసిసి ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వేగి వెంకటేష్ గారికి, పిసిసి ప్రధాన కార్యదర్శి మహేష్ గారికి, అలానే ఇచ్చేసినటువంటి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు అన్నాజీరావు గారికి, సురేష్ గారికి, విద్యాసాగర్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో, క్షేత్రస్థాయిలో వివిధ బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు, యువజన కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ, మహిళా కాంగ్రెస్, సేవాదల్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ విభాగాలకు చెందినటువంటి నాయకులకు, ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, వర్మ గారు, రామారావు గారు మాట్లాడడం జరిగింది. వారితో పాటు నేను కూడా పాత్రికేయ మిత్రులందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఇందిరాభవన్కి మీకు స్వాగతం పలుకుతూ, ఇవాళ ఒక ముఖ్యమైనటువంటి అంశం పైన కాంగ్రెస్ పార్టీ కేవలం నేను వచ్చినటువంటి విశాఖపట్నమే కాదు, దేశవ్యాప్తంగా ఒక ముఖ్యమైనటువంటి అంశం పైన పాత్రికేయ సమావేశాలు ఏర్పాటు చేసి ఆ ముఖ్యమైనటువంటి అంశం పైన ప్రస్తావించాలని నిర్ణయం తీసుకున్న సందర్భంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడలో దీపాదాస్ మున్షి గారు, ఏఐసిసి ప్రధాన కార్యదర్శి గారు పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. నేను ఇక్కడ ఇందిరాభవన్ విశాఖపట్నంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. దేశంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి పట్టణాలన్నింటిలో కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ సమావేశాలు జరుగుతున్నాయి. మనందరము వినే ఉంటామో, మనందరము విన్నామో, మనలో చాలామంది మనము అంటాము కూడా, మనం మన భవిష్యత్తు తరాల వారికి కూడా నేర్పిస్తూ ఉంటాం. ధర్మో రక్షతి రక్షతః, మన పిల్లలకు కూడా మనం నేర్పిస్తుంటాం. మనము మన ధర్మాన్ని కాపాడితే మన ధర్మం మనని కాపాడుతుందని. హిందూ ధర్మంలో పుట్టినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి 100% నమ్మేటువంటి సిద్ధాంతం ఇది. ధర్మో రక్షతి రక్షతః. మనందరం కూడా హిందువులము, హిందువులుగా మనం గర్వపడతాము. అలానే నిజమైన హిందువులు ఎవరిని కూడా ద్వేషించకుండా, ఎందుకంటే మనం రాముని బాట సరైన బాటని భావించేటువంటి వాళ్ళము. మన ధర్మాన్ని మనం కొనియాడుతూ ఎవరిని కూడా ద్వేషించకుండా అందరినీ గౌరవించేటువంటి సంస్కారం మనందరం నేర్చుకున్నాం. ఎప్పుడైతే మనము ధర్మో రక్షతి రక్షిత అంటామో, మన ధర్మాన్ని మనం కాపాడుకుంటే మన ధర్మం మనం కాపాడుతుంది. అదే సమయంలో గనక ఎవరైతే ధర్మాన్ని కించపరిచి ధర్మానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తారో వారికి శిక్ష పడాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది అనే మాట నొక్కి చెప్తూ, ఇవాళ ఒక ముఖ్యమైనటువంటి అంశము, మనందరికీ కేవలం ముఖ్యమైనటువంటి అంశమే కాదు, ఒక సున్నితమైనటువంటి అంశం కూడా. మన నమ్మకానికి సంబంధించి, మన విశ్వాసానికి సంబంధించి, మనం నమ్మేటువంటి ధర్మానికి సంబంధించినటువంటి అంశం.
మనందరం కూడా భారతదేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది హిందూ బంధువులు, కోట్లాది మంది ప్రజలు, కార్మికులు, రైతులు, మహిళలు అందరూ కూడా రాముని మీద భక్తితో రామరాజ్యాన్ని నమ్మేటువంటి మనందరం కూడా రాముడు అంటే నీతికి నిజాయితీకి మారుపేరు. రాముడు చూపినటువంటి మార్గంలో నడవాలని ఆకాంక్షించే మనందరం కూడా రాముడి మీద భక్తితో మనందరము విరాళాలు సేకరించి రామ మందిర నిర్మాణానికి, అయోధ్యలో ఉన్నటువంటి రామ మందిర నిర్మాణానికి, రామ మందిర అక్కడ జరిగేటువంటి పూజలు కానివ్వండి, పురస్కారాలు కానివ్వండి, మందిర వ్యవహారానికి వేలాది కోట్ల రూపాయల విరాళాలు మనందరం కూడా ధనం రూపంలో కానివ్వండి, నగదు రూపంలో, నగల రూపంలో, మహిళలు, చాలామంది మహిళలు, కొంతమంది మహిళలు అయితే వారి ఒంటి మీద ఉన్నటువంటి నగలన్నీ కూడా దేవుడి కోసం అర్పించడం జరిగింది. చాలామంది రైతులు, చాలామంది కార్మికులు తినడానికి 3 పూటల తిండి లేకపోయినా కానీ, నా పొట్ట నిండకపోయినా నా ధర్మం ముఖ్యమని విరాళాలు ఇచ్చినటువంటి చాలా సందర్భాలు మనందరం కూడా చూసుంటాం. ఇంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో, ఈ యొక్క నీచమైన ఆలోచన ఎవరైతే చేసి దీంట్లో ఎవరెవరైతే బాధ్యులుగా ఉన్నారో క్షమించరానటువంటి, ఎట్టి పరిస్థితుల్లో కూడా క్షమించరానటువంటి నేరానికి వాళ్ళందరూ కూడా పాల్పడినట్టుగా మనందరం కూడా భావించాలి. అయితే దీంట్లో అనేక ప్రశ్నలు, అనేక సందేహాలు మనందరికీ వస్తాయి. రామ మందిరాన్ని ఒక అంశంగా వాడుకొని రాజకీయ లబ్ధి పొందినటువంటి భారతీయ జనతా పార్టీ కానీ, వారి అనుబంధ సంస్థలు కానీ ఇవాళ ఇంత పెద్ద వ్యవహారం జరుగుతున్నప్పుడు బాధ్యత ఎందుకు తీసుకోవట్లేదు అనేది మొదటి ప్రశ్న. దీంట్లో ఈ యొక్క అంశంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజకీయాలకు తావు లేదు. మనందరం కూడా రామ మందిరాన్ని గౌరవిస్తాము, రాముడిని పూజిస్తాము. రాముడు అందరివాడు, ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వాడు కాదు. రాజకీయ కల్మషాలు అసలు ఆపాదించాల్సిన అవసరం లేదు. రాముడు అందరివాడని భావించేటువంటి మనము వాస్తవాలను కూడా గ్రహించాల్సిన అవసరం ఉంటుంది. ఎవరైతే ఈ అంశం ద్వారా గత 3 దశాబ్దాలుగా 30 సంవత్సరాలకు పైగా ప్రతి స్టేజ్లోనూ రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేసినారో, రాజకీయంగా ఉపయోగించుకున్నారో, ఇంత సున్నితమైనటువంటి వ్యవహారము దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది విశ్వాసాన్ని వమ్ము చేసినటువంటి వ్యవహారం జరిగినప్పుడు ఎందుకు బాధ్యత తీసుకోవట్లేదు అనేది మొదటి ప్రశ్న. దీనిపైన, ఈ అంశం పైన అవకాశం వచ్చినప్పుడల్లా ఉపయోగించుకొని మాట్లాడేటువంటి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఎందుకు ఈ అంశం పైన నిశ్శబ్దంగా ఉన్నారు, ఎందుకు సైలెంట్గా ఉన్నారు, ఎందుకు స్పందించట్లేదు అనే ప్రశ్న మనందరిలో కూడా ఉత్పన్నమవుతుంది. అంతేకాదు, దీంట్లో ఈ వ్యవహారంలో ఇన్వాల్వ్ అయినటువంటి వారు దీని గంభీరతను తగ్గించే ప్రయత్నం చేయడం మనందరం కూడా చూస్తున్నాం. అది గమనించినప్పుడు మనకు ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది.
నిజంగా ఇది అంత గంభీరమైనటువంటి వ్యవహారం కాకపోతే ట్రస్ట్ వ్యవహారాలు చూస్తున్నటువంటి స్వయంగా ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి చంపత్ రాయ్ గారు మరియు అనిల్ మిశ్రా గారు వారు రాజీనామా ఎందుకు చేసినారో, వారు రాజీనామా చేస్తే తక్షణమే ఎందుకు ఆమోదించడం జరిగింది. ఒకవేళ ఇది చిన్న విషయమే అయితే గనక, గంభీరమైనటువంటి విషయం కాకపోతే ట్రస్ట్ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి చంపత్ రాయ్ గారు మరియు అనిల్ మిశ్రా గారి ఎందుకు రాజీనామా చేసినారు, వారి రాజీనామాలు తక్షణమే ఎందుకు ఆమోదించినారనే ప్రశ్న కూడా మనందరికీ ఉత్పన్నమవుతుంది. అలానే దీంట్లో అవకతవకలు చిన్న వ్యవహారము, దీంట్లో పెద్ద ఎత్తున ఏం జరగలేదు అనే ఆర్గ్యుమెంట్ చేస్తున్న వారికి ఈ వ్యవహారం అంతా చూస్తే ఇంకొక ముఖ్యమైనటువంటి ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఒకవేళ ఇది నిజంగానే ఎటువంటి అక్రమాలు దీంట్లో జరగపోయి ఉంటే సుప్రీంకోర్టు ద్వారా ఎంక్వైరీకి ఎందుకు వెనుకాడుతున్నారు? సుప్రీంకోర్టు పర్యవేక్షణలో స్వతంత్ర దర్యాప్తుకి ప్రభుత్వం ఎందుకు వెనుకడుగు వేస్తున్నది అనే సందేహాలు ముఖ్యంగా ఉత్పన్నమవుతాయి. దీంట్లో గనక ఈ బ్యాక్గ్రౌండ్లోకి పోతే ఇందాక మనందరం అనుకున్నట్టుగా మన ఆత్మవిశ్వాసానికి సంబంధించి మనందరి నమ్మకాన్ని వమ్ము చేస్తూ అయోధ్య రామమందిర నిర్మాణానికి, రామమందిర వ్యవహారానికి, రోజువారీ కార్యకలాపాలకు అందినటువంటి చందాలలో పెద్ద ఎత్తున చందాల దందాలు జరిగినాయని, మనం ఇచ్చినటువంటి విరాళాలని పెద్ద ఎత్తున కాజేసినారనేది చాలా స్పష్టంగా రుజువు అవుతున్నటువంటి విషయం మనం చూస్తున్నాం. కేవలం దీంట్లో కింది స్థాయిలో ఉండేటువంటి 7 వ్యక్తులని అరెస్ట్ చేసినట్టుగా చూపించి ఈ యొక్క అంశానికి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేయడం జరుగుతున్నది. ఇది కేవలం ఆ 7 వ్యక్తులకి సంబంధించినటువంటి అంశం కాదు. మీ అందరి దృష్టికి చాలా బాధ్యతతో మీ దృష్టికి తీసుకొస్తున్నాను. కేవలం ఈ 7 సంబంధించినటువంటి వారి గృహాలని, వాళ్ళకు సంబంధించిన అకౌంట్స్ని చెక్ చేస్తే వారి దగ్గర ఇప్పటికీ రికార్డెడ్గా దొరికినది దాదాపు 80 లక్షలు. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 79 లక్షల చిల్లర వారి దగ్గర జప్తు చేయడం జరిగింది. 7 దగ్గర మాత్రమే. వీళ్ళు ఈ 7లో ఒకరి పైన ఉన్న అభియోగం ఏంటంటే వారు ఈ మొత్తం ట్రస్టులో చాలా కీలక పాత్ర పోషిస్తున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి నాయకుడు, ముఖ్యమైన సూత్రధారి దగ్గర గతంలో డ్రైవర్గా పనిచేస్తున్నారనేది చాలా స్పష్టంగా ఒకరి మీద ఉన్నటువంటి అభియోగం. అంటే ఒక బడా నాయకుడు, ఒక పెద్ద వ్యక్తి దగ్గర ఉన్నటువంటి డ్రైవర్ని దీంట్లో ఎంప్లాయీగా పంపించి ఆయన ద్వారా ఈ వ్యవహారం అంతా జరిపించడం జరిగింది. ఈ 7లో ఇంకొక వ్యక్తి పైన ఉన్న అభియోగం ఏంటంటే ఈ ట్రస్టులో ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇంకా ఒక పెద్ద నాయకుడికి అత్యంత సన్నిహితుడు, అనుచరుడు అనేటువంటిది. దీంట్లో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ 7 కేవలం అతి చిన్న స్థాయిలో ఉన్నటువంటి పావులు మాత్రమే. అసలు ఇది ఇన్ని రోజులుగా పకడ్బందీగా ఒక వ్యవస్థలాగా నడుపుతూ వచ్చినటువంటి విరాళాలన్నిటినీ కూడా కాజేస్తూ ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్గా జరిగినటువంటి ఇది అనేది చాలా
స్పష్టంగా మనకు అర్థమవుతున్నది. సో దీంట్లో నేను ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి అందరి తరపునే కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది భక్తుల తరపున మరీ ముఖ్యంగా కష్టపడుతూ చెమట చిందిస్తూ విరాళాలు అందించినటువంటి భక్తులందరి తరపున ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాము. మొదటగా ప్రతిదానికి క్రెడిట్ తీసుకునే రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేసినటువంటి భారతీయ జనతా పార్టీ బాధ్యులు ప్రధానమంత్రి గారు ఎందుకు మౌనంగా ఉన్నారో వారు తెలియజేయాలి. దీనిపైన దేశ ప్రజల ముందుకొచ్చి ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా దీంట్లో ఎవరైతే బాధ్యులుగా ఉన్నారో వాళ్ళందరికీ శిక్ష పడే బాధ్యత తీసుకుంటానని ప్రధానమంత్రి గారు దేశ ప్రజలకు విశ్వాసాన్ని అందించాలి. రెండవది, సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఒక స్వతంత్ర దర్యాప్తుకు తక్షణమే ప్రభుత్వం అంగీకరించాలి. ఇప్పటికీ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం యొక్క ఒక సిట్ని, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని అపాయింట్ చేసి దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతున్నది. విరాళాలు దేశం మొత్తం నుంచి వచ్చినాయి, కేవలం ఉత్తరప్రదేశ్ నుంచి మాత్రమే కాదు. ఇది దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశం కాబట్టి కేవలం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ అంటుంటారు వాళ్ళు, ఆ సిట్ దర్యాప్తు చేస్తే నిజాలు బయటికి వస్తాయనే విశ్వాసము నమ్మకము మనకు లేదు. ఎందుకంటే చాలా ప్రభావితమైనటువంటి నాయకులు దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి సుప్రీంకోర్టు పర్యవేక్షణలో స్వతంత్రంగా దర్యాప్తు జరిపించాలనేది చాలా స్పష్టమైనటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలానే దీంట్లో ఇది ఎంత గందరగోళమైనటువంటి విషయము, ఎంత మనందరినీ మభ్యపెట్టి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారంటే, ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి ముఖ్యమైనటువంటి బాధ్యుల రాజీనామాను స్వీకరించి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఆర్ఎస్ఎస్లో కీలక బాధ్యత వహిస్తున్నటువంటి ఒక వ్యక్తిని మళ్ళీ దానికి బాధ్యులుగా అపాయింట్ చేయడం జరిగింది. అందుకే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచేటువంటి సిట్ మీద మాకు ఎట్టి పరిస్థితుల్లో నమ్మకం లేదు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో స్వతంత్ర ఇన్వెస్టిగేషన్ చేయించాలని డిమాండ్ చేస్తున్నాము. అలానే ఈ అభియోగాలన్నీ కూడా ట్రస్ట్ పైన అనేక అభియోగాలు, అనేక అనుమానాలు ఉన్న సందర్భంలో కేవలం కింది స్థాయి వాళ్ళకే అరెస్టులు వాళ్ళకే పరిమితం చేయకుండా దీంట్లో బాధ్యులైనటువంటి బాధ్యత తీసుకోవాల్సినటువంటి ట్రస్ట్లో ఉన్నటువంటి బాధ్యులందరినీ కూడా అరెస్ట్ చేయాలి. దేశ ప్రజల ముందు తప్పు చేసినారని తేని వాళ్ళందరినీ దోషులుగా నిలబెట్టాలి అని డిమాండ్ చేస్తున్నాము. అలానే దీంట్లో జరిగిన వ్యవహారం మొత్తం కూడా పారదర్శకతతోటి, ఈ పారదర్శకత అన్నప్పుడు మీకు ఒక విషయం తెలియజేయాలి. 22 జనవరి నాడు అయోధ్య రామ మందిరం ప్రాణప్రతిష్ఠ జరిగిన సందర్భంగా వాళ్ళు ఇచ్చిన లెక్కల ప్రకారం ప్రాణప్రతిష్ఠ రోజు 8,000 మంది అతిథులు హాజరవుతే, భక్తులు హాజరవుతే, ఆ రోజు వాళ్ళు ఇచ్చిన లెక్కల ప్రకారం, అవి తప్పుల లెక్కల కరెక్ట్ లెక్కల పక్కన పెడితే, వాళ్ళు ఇచ్చిన లెక్క ప్రకారం 8,000 మందికి దేవాలయ ప్రాణప్రతిష్ఠ రోజు 8,000 భక్తులు వస్తే ఖర్చు పెట్టినటువంటిది 11,300
లక్షల రూపాయలు. 8,000 మంది భక్తులు హాజరైతే దానికి ఒక్కరోజు ఖర్చు చేసింది 8,000 మంది భక్తులకు 11,300 లక్షల రూపాయల ఖర్చు ట్రస్ట్ చూపించడం జరుగుతుంది. అంటే ఒక్క మనిషికి, ఒక్క వ్యక్తికి, మన అందరం కూడా గుడికి పోతాము. నేను భక్తునిగా ఒక గుడికి పోతే ఎంత ఖర్చు అవుతుంది అనేది నేను బయటికి చెప్పాల్సిన అవసరం లేదు, కానీ మనకు తెలుసు. 8,000 మంది భక్తులకి 11,300 లక్షల రూపాయల ఖర్చు చూపిస్తుంది. అలానే 25వ తారీఖున జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది అయోధ్య రామ మందిరంలో. నీతికి నిజాయితీకి నిదర్శనం, నిలువెత్తు సంతకమైనటువంటి రామ మందిరంలో జరిగినటువంటి వ్యవహారం ఇది. రాముడిని మనందరం కూడా ఆరాధ్య దైవంగా మనందరం కూడా కొలుస్తాము. రాముడి బాటలో నడవాలనుకుంటాము. ఎవరైనా ప్రజలు మీ ప్రభుత్వం ఎట్లా పనిచేయాలి, రాజ్యం ఎట్లా నడవాలంటే మాకు రామరాజ్యం కావాలంటారు. అది రాముడికి ఉన్నటువంటి ప్రత్యేకత. అట్లాంటి రామ మందిరంలో 25వ తారీఖు నాడు జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేస్తే జెండా ఎగిరేయడానికి, జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి 1,000 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. కేవలం జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి వాళ్ళు చూపిస్తున్న లెక్కలు, మళ్ళీ సొంత లెక్కలు చెప్పట్లేదు నేను, వాళ్ళు చూపిస్తున్నటువంటి లెక్కల ప్రకారం 1,012 లక్షలు, 1,012 లక్షలు జెండా ఆవిష్కరణకు పెట్టడం జరిగింది. సో ఈ బ్యాక్గ్రౌండ్లో మేమేం డిమాండ్ చేస్తున్నామంటే, పూర్తిగా రామ మందిర నిర్మాణం అప్పటి నుంచి ఇప్పటి వరకు అందినటువంటి విరాళాలు ధన రూపంలో కానీ, నగదు రూపంలో కానీ, వస్తు రూపంలో కానీ మీరు చేసినటువంటి ఖర్చు పూర్తి పారదర్శకతతోటి లెక్కలన్నీ కూడా దేశ ప్రజల ముందు, హిందువు భక్తుల ముందు ఉంచాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలానే దీనికి కూడా సమాధానం చెప్పాలి. ఇన్ని రోజుల నుంచి ఈ విరాళాల దొంగతనం జరుగుతూ ఉంటే ఒక ఆడిట్ కంపెనీ ట్రస్ట్ వారికి చాలా స్పష్టంగా ఈ యొక్క వ్యవహారం సరిగ్గా లేదు, మాకు అనుమానాలు కలుగుతున్నాయి, క్యాష్ ఎంతైతే వచ్చిందో అంత లెక్క పెట్టట్లేదు, ఎంతైతే లెక్క పెట్టినారో అంత బ్యాంకుల్లో పడట్లేదు అని చెప్పినప్పటికీ కూడా ట్రస్ట్లో ఉన్నటువంటి కీలక బాధ్యతలో ఉన్న వాళ్ళు ఎందుకు దాన్ని సరిచేయలేదు అనే సమాధానం చెప్పాలి. దీంట్లో ఎవరెవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా శిక్షించాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఒకసారి మన క్లారిటీ కోసం ఈ ఒకటి మళ్ళీ కొంచెం, ఒక ఇండిపెండెంట్ సంస్థ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సీసీ కెమెరాలు ఉన్నాయి, డబ్బాలు ఏదైతే మనం విరాళాల సేకరణ బాక్సులు ఉంటాయి కదా, బాక్సులు ఉన్నాయి. ప్రతి బాక్స్ దగ్గర సీసీ కెమెరా ఉంది, సో దట్ ఎవరు విరాళాలు వేస్తున్నారో తెలియడానికి. ఆ బాక్సులు ఓపెన్ చేసిన దగ్గర సీసీ కెమెరాలు ఉన్నాయి. కానీ దురదృష్టకరం ఏమైతే ఇంత టెక్నాలజీ ఉన్నటువంటి పరిస్థితులలో మన గల్లీలలో కూడా సీసీ కెమెరాలు పెట్టుకుంటున్నాం. రామ మందిర విరాళాలని లెక్కించేటువంటి సీసీ కెమెరాలు సరిగ్గా పనిచేయట్లేదట. అలానే అంటే దీంట్లో జరిగినటువంటి వ్యవహారాలు చూస్తే మన వెంట్రికలు అంటే ఎంత భావోద్వేగమైనటువంటివి అంటే, సరే ఆ సీసీ కెమెరాలు ఉన్న దగ్గరన్నా తీసుకురండి బాబు చూద్దామంటే 45 రోజులు మాత్రమే రికార్డు ఉంది వాళ్ళ దగ్గర. అంటే 45 రోజుల కన్నా ముందు ఉన్న సీసీ కెమెరాలని వాళ్ళు డిస్మాంటిల్ చేస్తున్నారు డేటాని. 45 రోజుల కన్నా ముందు ఉన్నటువంటి విరాళాలకు సంబంధించి సీసీ కెమెరాలలో ఉన్నటువంటి వ్యవహారాన్ని మీరు డిలీట్ చేస్తున్నారంటే దాని అర్థం ఏంది? నేను చేసినటువంటి దొంగతనాన్ని ప్రపంచం ముందు దాచిపెట్టడానికి నేను చేస్తున్నటువంటి ప్రయత్నం అది.
ఎందుకు 45 రోజుల కన్నా ముందున్నటువంటి డేటాని ఎందుకు డిలీట్ చేస్తున్నారు? అది రామ మందిరంలో అనే ప్రశ్న మనందరికీ ఉత్పన్నమవుతుంది. సీసీ కెమెరాలు సరిగ్గా పనిచేస్తలేవు, చేస్తున్న వాటి డేటా కూడా మన దగ్గర లేదు, కావాలని దాన్ని నొక్కి పెట్టినారు, డిలీట్ చేసేసినారు. సరే, వచ్చిన అమౌంట్ కౌంట్ చేస్తుంటారు కదా, ఎంతైతే వచ్చిందో అంత లెక్క పెట్టట్లేదు, అది స్పష్టంగా చెప్పిండ్రు. ఎంతైతే లెక్క పెట్టి బండిల్స్ కడతారో అది కౌంటింగ్ మెషిన్లోకి పోవట్లేదు. కౌంటింగ్ మెషిన్లో ఎంతైతే లెక్క పెట్టిండ్రో ఆన్ రికార్డ్ కౌంటింగ్ మెషిన్లో, దానికి బ్యాంకులో జమ చేసిన దానికి తేడా ఉంది. అంటే 1000 రూపాయలు చందా రూపంలో వస్తే ఆ 1000 లెక్క పెట్టే దగ్గరకు వచ్చేసరికి, ఉదాహరణగా చెప్తున్నా, లెక్క పెట్టే దగ్గరకు వచ్చేసరికి 900 అవుతుంది. ఆ 100 ఎక్కడికి పోయిందో వెతకాలంటే సీసీ కెమెరా ఫుటేజ్ లేదు. ఈ 900 లెక్క పెడితే 900 ఆ మెషిన్లోకి పోయేసరికి 800 అవుతున్నాయి. మెషిన్లో కౌంట్ చేసింది 800 వచ్చింది కదా, ఆ మెషిన్లో కౌంట్ చేసింది 800 అయితే బ్యాంకులో డిపాజిట్ చేసింది 600 అవుతుంది. ఇది రామ మందిరంలో జరుగుతున్నటువంటి వ్యవహారం. దీన్ని పూర్తిగా పారదర్శకంగా దీన్ని పైన ఇన్వెస్టిగేషన్ జరగాలి. కంప్లీట్గా కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ఫోరెన్సిక్ ఆడిట్ జరగాలి. బాధ్యులని బయటికి తీసుకురావాలి. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో స్వతంత్ర సంస్థ ద్వారా ఇన్వెస్టిగేషన్ చేయించాలి. ఈ యొక్క అంశాన్ని, మనకు ధర్మం పైన ఉన్న విశ్వాసాన్ని వాళ్ళ రాజకీయ అవసరాల కోసం, లబ్ధి కోసం పదే పదే వాడుకునేటువంటి ప్రధానమంత్రి గారు దేశానికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ, మీరందరూ కూడా మీ సమయాన్ని వెచ్చించి ఇక్కడికి